అందరికీ నమస్కారం. నా పేరు వైరవి, వ్యవస్థాపక అధ్యక్షుడు బాలయ్య బాబు సైన్యం రాష్ట్ర అధ్యక్షుడిని. ఇంతకుముందు జిల్లా గౌరవాధ్యక్షుడిగా నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం నెల్లూరు జిల్లాకు ఉండేవాడిని. ఈరోజు బాలయ్య బాబుకి అంతలా అవార్డు రావడం ఎనలేని సంతోషంగా ఉంది, పట్టలేని సంతోషంగా ఉంది. ఒక మహోన్నత వ్యక్తి అంటే 3 రంగాల్లో, ఒక సేవా రంగంలో కానీ, బస్కుతారం ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్లో కానీ, ఒక నటన విశ్వరూపంలో కానీ, వరుస హిట్లతో కానీ ఆయన అదృష్టానికి అడ్డు ఆపు లేకుండా పోయింది. నిన్ననే మాకు తెలిసింది. ఎంతో ఆనందంతో ఇక్కడంతా అర్ధరాత్రి 9 గంటలప్పుడు కేక్ తెచ్చుకొని మా ఇంట్లోనే మా అభిమానులతో సెలబ్రేట్ చేసుకున్నాం. ఇది అరుదైన గౌరవం. ఎన్నో సంవత్సరాల నుంచి వేచి ఎదురు చూస్తూ కాయలు కాస్తున్న తరుణంలో ఈరోజు బంగినపండి మామిడిలాగా మగ్గి నేల రాలినట్టు అంత సంతోషంగా ఉంది మా బాలయ్య బాబుకి రావడం. ఇంకా ఒకే ఒక ఆశ మిగిలింది. మా పెద్ద ఆయనకి భారతరత్న అవార్డు కూడా రావాలని, ఈ జన్మలో చూసుకోవాలని కోరుకుంటూ మీ వైరవి. తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచినటువంటి నటులు నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసి తెలుగువారి ప్రతిష్టను నలుచెరుగులా ఇనుమడింపజేసినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి బిడ్డ, ఈ రాష్ట్రంలో కోట్లాది మంది ఆరాధించేటువంటి అభిమానించేటువంటి నటుడు నందమూరి బాలకృష్ణ గారికి కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ సందర్భంగా పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం సంతోషకరమైనటువంటి విషయం. బాలకృష్ణ గారు కేవలం నటనారంగంలోనే కాకుండా తన తల్లి పేరట క్యాన్సర్ హాస్పిటల్ను ఏర్పాటు చేసి ఎవరైతే క్యాన్సర్ పీడితులుగా ఉండి ఆపన్నులుగా ఉన్నారో వాళ్ళకు ఆపద్బాంధవుడుగా తను సేవ చేస్తూ, అదేవిధంగా రాజకీయ రంగంలో హిందూపురం శాసనసభ్యుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుని 3 పర్యాయాలు విజయం సాధించినటువంటి బాలకృష్ణ గారు ఈ రాష్ట్రంలో ప్రముఖమైన స్థానంలో ఉండి సేవారంగంలో కళామ తల్లి సేవలో విశిష్టమైనటువంటి సేవలు చేస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మభూషణ్ అవార్డు ఇచ్చిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, యావత్ నందమూరి వంశాభిమానులందరికీ ఇది ఒక మంచి పండుగ రోజు అని తెలియజేస్తూ ఈ యొక్క అవార్డును ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికి కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు నందమూరి బాలకృష్ణ అంటే ఎన్టీఆర్ గారి తనయుడు నందమూరి బాలకృష్ణ గారికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎన్నో సినిమాల్లో ఒక మంచి మెసేజ్ని రిలీజ్ చేసి ఆ ఘనత పొందాడు బాలకృష్ణ బాబు గారు. అలాగే క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్గా ఎంతోమంది పేద ప్రజలకి సేవలు చేస్తున్న ఘనత నందమూరి బాలకృష్ణ గారికి దక్కుతుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఈరోజు పద్మవిభూషణ్ ఇవ్వడం నిజంగా కూడా మా అందరికి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అలాగే బాలకృష్ణ అభిమానులుగా అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నిజంగా కూడా ఇంకా కూడా భవిష్యత్తులో బాలకృష్ణ గారు ఇంకా మంచి మంచి ఉన్నత పదవులు పొందాలని చెప్పి, అలాగే పేదలందరికీ కూడా ఎవరైతే పేదలు ఉన్నారో ప్రజలందరికీ కూడా మంచి సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారములు. ఈరోజు 79 రిపబ్లిక్ డే సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. మరీ ముఖ్యంగా ఈరోజు బాలకృష్ణ గారికి పద్మ విభూషణ్ పదవి రావడము మన తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన ఎన్నో సినిమాల్లో ఎన్నో మంచి ప్రజలకి మెసేజ్ పంపించారు. అదేవిధంగా బసగతార క్యాన్సర్ హాస్పిటల్కి అధినేతగా ఉండేసి అనేక మంది పేద ప్రజలకి అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయనకు ఇటువంటి
పద్మవిభూషణలు అవార్డులు కానీ మరిన్ని పదవులు అలంకరించడంగా భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.